కొత్త సంవత్సరం వేళ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో వెలిసిన ఓ ఫ్లెక్సీ పొలిటికల్ వార్ కి దారితీసింది. ఆ ఫ్లెక్సీ పంచాయతీ పరిటాల వర్సెస్ గోనుగుంట్లగా టర్న్ తీసుకుంది. బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ న్యూ ఇయర్ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇదంతా బానే ఉంది, కానీ అందులో చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఫోటోస్ ఉన్నాయి. దీంతో పరిటాల శ్రీరామ్ వర్గం భగ్గుమంది. బీజేపీలో ఉండి టీడీపీ నేతల ఫోటోలు ఎలా పెడతారంటూ పరిటాల వర్గీయులు ఆ ఫ్లెక్సీలను చింపివేశారు. ఈ సమయంలో ఇరు వర్గాల మధ్య చిన్న గలాటా కూడా జరిగింది. పోలీసుల జోక్యంతో ఆ వివాదం సద్దుమరిగింది. కానీ ఇప్పుడు ఆ ఫ్లెక్సీ పంచాయతీ పొలిటికల్ వార్ గా మారింది. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. రాబోయే ఎన్నికల్లో ధర్మవరం నుంచి పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. టీడీపీ, జనసేనతో పొత్తుంటే బీజేపీ అభ్యర్థిగానే పోటీలో ఉంటారని తెలుస్తోంది. లేకపోతే టీడీపీలో చేరి సైకిల్ గుర్తుపై పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారు. అందుకే చంద్రబాబు ఫోటోలతో ఫ్లెక్సీ వేయించారు సూర్యనారాయణ. ఇటు ధర్మవరం నుంచి పోటీ చేయడానికి పరిటాల శ్రీరామ్ రెడీ అవుతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా శ్రీరామ్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. రాప్తాడు నుంచి తల్లి పరిటాల సునీత, ధర్మవరం నుంచి తాను పోటీ చేయబోతున్నట్లుగా ఇప్పటికే శ్రీరామ్ ప్రచారం చేసుకుంటున్నారు. ఇదే సమయంలో సూర్యనారాయణ పేరుతో ముదిగుబ్బ మండల కేంద్రంలో పెద్ద ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిల్లో సూర్యనారాయణతో పాటు చంద్రబాబు, లోకేష్ ఫోటోస్ ఉన్నాయి. ఫ్లెక్సీలను చూడగానే మండిపోయిన శ్రీరామ్ మద్దతుదారులు వాటిని చింపివేశారు. దాంతో 2 వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. అయితే ధర్మవరం టీడీపీ శ్రేణులకు మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ క్షమాపణలు చెప్పాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో సూర్యనారాయణ ఓటమి చెందగానే టీడీపీని వదిలి వెళ్లడమే గాక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామరెడ్డికి కప్పం చెల్లించాడని ఆరోపించారు. ధర్మవరంలో గోనుగుంట్ల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే అక్రమార్జన ప్రారంభమైందని ధ్వజమెత్తారు. పరిటాల కుటుంబమే పార్టీకి, కార్యకర్తలకు అండగా నిలిచిందన్నారు. ధర్మవరం ప్రజల ఆశీస్సులు ఉండాలి ఎక్సెట్రా ఎక్సెట్రా నువ్వు చెప్పుకుంటూ వస్తున్నావు. గవర్నమెంట్ పోయిన తర్వాత అతి ఎక్కువ అవసరం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, తెలుగుదేశం పార్టీకి కావచ్చు, నారా లోకేష్ గారికి కావచ్చు, ఈ నియోజకవర్గంలో ఉన్న లీడర్లకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, నీ అవసరం అతి ఎక్కువగా ఉన్నప్పుడే నువ్వు పార్టీని వదిలిపోవడం జరిగింది. మీ పర్సనల్, మీరు పార్టీ మారడమా ఉండడమా అనేది అది నీ పర్సనల్. దాని గురించి నేను పెద్దగా నేను కూడా కామెంట్లు ఇవ్వ. సూర్యనారాయణ కూడా పరిటాల శ్రీరామ్ పై విమర్శలు గుప్పించారు. భూ ఆక్రమణల్ని బయటపెట్టి తీరుతామన్నారు. కార్యకర్తల్ని మోసం చేసి పరిటాల ఒక్కరే డెవలప్ అయ్యారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ. అంతమందికి అన్ని వేల మంది ఫ్లాట్లు అమ్ముతా ఉంటే మా దగ్గర ఏమీ లేదు అని చెప్తున్నారు. ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచించండి. అంటే ఎంఆర్ ఆఫీసులు రికార్డు లేకుండా భూమి అమ్ముతున్నా అంటే గవర్నమెంట్ భూమే, ప్రైవేట్ భూమే, లేకపోతే వంకపరం భూమే, ఏదని కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. ఎంతో మంది చేనేతలను పూర్తిగా వికారం చేసిన పరిస్థితి ప్రస్తుత శాసనసభ్యుడికే దక్కింది. అది మీ అందరికీ కూడా తెలుసు, చెప్పే పని లేదు. ఎంతమంది కోర్టులో పోగొట్టుకొని ఇంట్లో కార్డు సాధించి కోర్టులో పోగొట్టుకుని బజార్లో పడే పరిస్థితి వచ్చింది. కేవలం ఆయన మాత్రం డెవలప్మెంట్ అయ్యాడు, అంతేగాని